దళిత కుటుంబపు బిడ్డ కష్టపడింది. ఉన్నత స్థితికి చేరడానికి ప్రయత్నించింది. 10th దాకా చదవగలిగింది. ఆ తర్వాత నర్సు ఉద్యోగం కూడా చేసింది హైదరాబాద్‌లో. కానీ ఈ రెచ్చగొట్టేటటువంటి సంఘాల మాయలో పడి చివరికి నక్సలిజంలోకెళ్ళి తల్లిదండ్రులకి అండగా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి అండ అవసరమైన సమయంలో ఆమె చనిపోయి కనిపించింది. ఆమె పేరు మార్చుకుని నక్సలైట్ అయింది అన్నటువంటి విషయం ఇప్పుడు తెలిసి మదనపట్నం ఆ కుటుంబపు వంతవుతోంది. తాజాగా జరిగిన పరిణామం ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా అబూజ్బండ్ అడవుల్లో ఈ నెల 21 జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో కర్నూలు జిల్లా అస్పరి మండలం ములుగుండం గ్రామానికి చెందిన లలిత ఉన్నట్టు నిర్ధారించారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతదేహాన్ని తీసుకురావడానికి లలిత సోదరులు నారాయణపూర్ వెళ్ళారు. ఎస్తేరమ్మ దుబ్బన్న దంపతులు 6 సంతానంలో ఏకైక అమ్మాయి లలిత. ఈ కుటుంబానికి 2 ఎకరాల పొలం ఉన్నా దాని మీద ఆదాయం లేక తీవ్ర పేదరికం ఎదుర్కొంది. అయినా కూడా లలిత 10వ తరగతి దాకా చదివింది. తర్వాత పని కోసం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్కి వెళ్ళింది. అప్పుడే కుల నిర్మూలన పోరాట సమితిలో చేరింది. దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంది. కొంతకాలం నర్సుగాను పనిచేసింది. 2004 జూలై 26న హైదరాబాద్లో దళిత మృతవీరుల సంస్మరణ సభలో పాల్గొంది. ఆ తర్వాత మావోయిస్టులో చేరింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదు. సుమారు 20 ఏళ్లుగా లలిత జాడ తెలియకుండా ఎక్కడో చోట ఉంటుందని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారు. ఈ నెల 21న మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు మృతి చెందిన వాళ్ళలో సంగీత అనే మహిళ ఉందనే ప్రచారం జరిగింది. చివరికి ఆ సంగీత లలితని పోలీసుల ద్వారా తెలుసుకున్న వృద్ధ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇన్నేళ్ల తర్వాత బిడ్డ విగతజీవిగా మారిందని తెలిసి విలపించారు. మావోయిస్టులో చేరాక ఆమె సంగీతగా పేరు మార్చుకున్నారని, ఉద్యమంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా విధులు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.